సీట్లని లాక్కునేందుకు అరాచకం మాజీ సీఎం జగన్ ఆరోపణ కాదు, వాస్తవం అది. జగన్మోహన్ రెడ్డి గారు నేను 2 జడ్పీటీసీలకు ముష్టి అడిగితే పడేసేవాళ్ళం కదా. జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గర పంపించి కాళ్ళు పట్టుకొని అయ్యా ఇంకో 8 నెలలు 10 నెలలు అంటే వదిలేసేవాళ్ళేమో కదా. మీ ఇలా జరిగేటటువంటి ఇలా లాక్కునేటటువంటి దాంతో వచ్చేటటువంటి వాళ్ళతో ఎక్కువ రోజులు మీరు సాటిస్ఫాక్షన్గా ఉండరు. కానీ ఒకటైతే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పాటించినటువంటి సంయమనం, ఆయన మా కార్యకర్తలకి నాయకులకి అక్కడికి అవినాష్ రెడ్డి గారు అందరూ చెప్పి మీరు ఎటువంటి వాళ్ళు ఎంత అల్లర్లు చేసినా మీరు మాత్రం సంయమనంతో ఉండండి, ఎందుకంటే మీరు వాళ్ళ మీద తిరగబడితే ఇంకా మళ్ళీ ఉల్టా కేసులు పెడతారు, వందలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి గాయాలు అవుతాయి, మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వాళ్ళు వేధిస్తారు. సో పోతే పోయింది ఒక 2 ఉప ఎన్నికలు, సో మీరు మాత్రం ఎక్కడా సంయమనం కోల్పోవద్దంటే అని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్షన్ ప్రకారం అక్కడ అవినాష్ రెడ్డి గారు కానీ మిగిలినటువంటి నాయకులు కానీ నిన్న నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఫెయిర్గా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు. ఆయన అనుకుంటే ఆ రోజు తాడిపత్రి మున్సిపాలిటీని మేము కైవసం చేసుకోవచ్చు, కానీ ఎప్పుడు దొంగదారులు అడ్డదారులు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలి. నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్కి ఉన్నందుకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము ఉన్నందుకు నిజంగా కూడా గర్వపడతా ఉన్నాం. టైం వస్తుంది, ఖచ్చితంగా కొడతాం, గుర్తుపెట్టుకోండి. మీరు కొట్టిన దానికి 10ంతలు బలంగా మేము కొట్టే రోజు ఖచ్చితంగా వస్తుంది. దానికోసం వెయిట్ చేయండి. ముందున్న మీకు అసలు ముసల పండుగ అనేది మాత్రం ఆ 2 దినపత్రికలకి తెలుగుదేశం కూటమి నాయకులకి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఇది బహిరంగంగానే హెచ్చరిక అనుకోండి.